స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి ఈ వారము మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని మీకు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం స్పీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బద్ధకం కొంచెం తగ్గి ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మరి పరీక్షలకు సమాయత్తమవుతున్నటువంటి విద్యార్థుల్లా కృషి చేయడం జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని మొండివాళ్ళుగా తయారు చేసి సమాజంలో మిమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి బాధతో సతమతమవుతున్న వాళ్ళు, బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇళ్లల్లో మా భర్తలు కానీ మా అత్తగారులు ఆడబడుచులు మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి వాళ్ళకి కొంత రిలీఫ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. చక్కటి మీ యొక్క ప్రవర్తనతో, మొండి పట్టుదలతో వాళ్ళని లొంగదీసుకునేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. అలాగే మనకి మూడవ ఇంట ఉన్నటువంటి శుక్రుడు, కుజుడు, తర్వాత ఈ యొక్క బుధుడు మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది తీసుకొస్తుంది. మరి మీరు చక్కగా కొత్తగా స్థలాలు అనేటటువంటివి కొంటారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడం జరుగుతుంది. అలాగే ఒక సోదరుడు అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం ద్వారా అతను మీకు సహాయం చేయడం జరుగుతుంది. లాభంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు లాభం కలుగుతుందన్నమాట. అలాగే ఫారెన్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాల నుంచి మీకు పిలుపులు వస్తాయి. జిఆర్ఈ టెస్టులు, టోఫెల్ టెస్టులు ఇవన్నీ కూడా మీరు పాస్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ధనాన్ని రెడీ చేసుకోండి. మీరు ఇక వీసా దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా మీకు రావడం జరుగుతుంది. సంతానం దగ్గరికి వచ్చేసరికి ఈ సంతానం మీకు చక్కగా సంతోషాన్ని, శుభకరమైనటువంటి వార్తల్ని మీకు తీసుకొచ్చి మిమ్మల్ని సంతోషపెడతారు. అలాగే రవి మరి ఈ యొక్క ప్రభావం వలన మంచి స్థితిగతిలో ఉండడం వలన శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మీకు పురస్కారాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు చక్కగా పూజ చేసుకోండి. అలాగే ఈ యొక్క శని జపం చేయడం వలన మీకు మొత్తమైనటువంటి ఫలితాలు మీకు అందించడం జరుగుతుంది. శుభమస్తు.